పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు నాయుడు గారు అబద్ధం చెప్పినట్టేనా చెవులో చెప్పినట్టే కదా. ఇప్పుడు ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు బయట ప్లే చేయండి. తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసినప్పుడు ఆ రోజున వచ్చిన డిస్కషన్లో రాజధానికి ఎంత అని అడిగాను ముఖ్యమంత్రి గారిని, ఎంత అభివృద్ధి కావాలి, ఎంతలో అభివృద్ధి మన రాజధాని అవసరం అవుతుందంటే ఆ రోజున వారు చెప్పింది మనకి మంగళగిరిలో అటవీ భూమి ఉంది, 1800 ఎకరాలు 1500 ఎకరాలు, దాన్ని డీనోటిఫై చేస్తే సరిపోతుంది, మనం ఎవరి రైతుల దగ్గర నుంచి తీసుకోవక్కర్లేదు. ఇది నాకు ఆ రోజు చెప్పింది. 1200 ఎకరాలు ఏమో ఈయన తీసుకున్నట్టున్నాడుగా, ఏమో విన్నాను నేను. 1200 ఎకరాలు ఎక్కడ తీసుకున్నారు సార్? కాదనా ఈయన ఫ్రెండ్కి ఎవరికి ఓకే ఇచ్చారని చెప్పేసి విన్నాను కదా. అది ఇక్కడ కాదు కదా, ఇక్కడ కాదండి, ఎక్కడో ప్రభుత్వ భూమి కదా, ప్రభుత్వ భూమి. అవును, ఎస్ ప్లీజ్ సార్. ఇక్కడ రెండు అంశాలు ఇక్కడ. ఎందుకు దీనికి మళ్ళీ ల్యాండ్ సేకరణకి వెళ్తున్నారంటే అప్పుల కోసం అనేది ఒకటి కనపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు 54,000 ఎకరాలు ప్రభుత్వం దగ్గర ఉంది. ఏది 37,000 ఎకరాల రైతులు, 34,000 ఎకరాల రైతులది ప్రభుత్వం దగ్గర 20,000, మొత్తం 54,000 ఎకరాలు అమరావతి ల్యాండ్ బ్యాంక్ పేరుతో ఉంది. ఈ 54,000 ఎకరాలు ఉంది కాబట్టి 57,000 కోట్లు అప్పులు వస్తున్నాయి ఇప్పుడు, ఎకరానికి ₹1 చొప్పున. అంతకుముందు ఒక 5,600 కోట్లు, 5,200 కోట్లు తెచ్చారు అప్పుడు. ఇప్పుడు మళ్ళీ ప్రపంచ బ్యాంక్ నుంచి 50, అంటే ఒక ఎకరానికి ఇప్పుడు ఇంకో 44,000 చెప్తే 44,000 కోట్లు అప్పు వస్తుంది. 1,00,000 కోట్లు కావాలంటే 1,00,000 ఎకరాలు ఉండాలి. 1,00,000 ఎకరాలు మళ్ళీ ఇంకా అప్పులు పెంచుకోవాలంటే ఇంకో పక్క ఊర్లు పక్క జిల్లాలు కూడా రాజధాని తీసుకునేటువంటి కనపడుతుంది. కాదు భాషా గారు 4,00,000 కోట్లు దాటేస్తుంది అంటున్నారు ఇప్పుడు. చేస్తారు సార్. రెండోది ఈ పత్రిక ఏమో విమానాశ్రయానికి 4,000 ఎకరాలు, ఇది ఈనాడు. ఆంధ్రజ్యోతి ఏమో అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించాలన్న ఆలోచన కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఇందుకు దాదాపుగా 5,000 నుంచి 7,000 ఎకరాలు అవసరము. మాట్లాడుకోలేదు ఇద్దరు మాట్లాడుకోకుండా రాశారు. కానీ మీరు చెప్పేవి అబద్ధాలు. స్క్రిప్ట్ వెళ్తే ఇద్దరికి కరెక్ట్ వెళ్ళాలి కదా. ముందు సార్ ముందు 8,000 ఎకరాలు ముందు ల్యాండ్ బ్యాంక్ ఉంది, అమ్ముతా ఉన్నారు. అది 4,000 ఎకరాలకు అయింది. 8 నుంచి 4 అయింది, 4 నుంచి 2 అయింది. రేపొద్దున 2 కూడా పోయి 1000 ఎకరాలు ఉంది అమ్మటానికి అంటారేమో. రేపొద్దున అది కూడా అమ్మటానికి లేదు, రోడ్లో పోతుంది అన్ని అని చెబుతారేమో. 2 అసలు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇక అసలు ఎంత ల్యాండ్ అవసరమా? ఎందుకు హైదరాబాద్ లో అతి పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మీకు తెలుసు, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ 5,495 ఎకరాలు, ఢిల్లీ ఎయిర్పోర్ట్ 5,106 ఎకరాలు, బెంగళూరు ఎయిర్పోర్ట్ 4,000 ఎకరాలు, ముంబై ఎయిర్పోర్ట్ 1,875 ఎకరాలు, కోల్కతా ఎయిర్పోర్ట్ 2,460 ఎకరాలు. కానీ అమరావతి బస్టాండ్ లేని అమరావతిలో భవిష్యత్ అవసరాల కోసం ఇంత ట్రాఫిక్ వచ్చేది. మీరే 50,000 కుటుంబాలు ఇప్పటికే తరివేశారు ఫ్లాట్లు ఇచ్చిన వాళ్ళని. ఇంకెవరు వస్తారు? అది కూడా రాశారు. ఎవరు వస్తారు ఇక్కడ తెలుసా? ఇక్కడ మీరు ల్యాండ్ కొనుక్కోవాలంటే కొనుక్కోలేరు రాజధానిలో, నేను కొనాలంటే కొనుక్కోలేను. చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు కొనుక్కుంటారని వాళ్ళే రాశారు. 2 రాసి అక్కడ ఇండియాలో టాప్ 10 రియాలిటీ సంస్థల భాగస్వామ్యంతో ప్రజల నివాసానికి సంబంధించిన రెసిడెన్షియల్, గ్రూప్ హౌస్లు, హైరైజ్ భవనాలు, కమర్షియల్ భవనాలు తదితరులు అభివృద్ధి చేయాలన్న ఆలోచన ప్రభుత్వం చేస్తుంది. దానికి తోడు దానికి ఒక 5 టాప్ 5 రియాలిటీ సంస్థలు బెంగళూరు వాళ్ళతో కాంటాక్ట్ అయ్యారంట. అంటే ఏంది, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టేస్తే అది ఎవరు కొనాలి అంటే ఇక్కడ సామాన్యుడికి చోటు లేదు. మీరు తీసుకునేదేమో రైతుల దగ్గర, మీరు తీసుకునేదేమో ఇది అందరూ వచ్చే రాజధాని అని చెప్తారు. కానీ మీరే చెబుతున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి బిల్డింగ్లు కడతాం, ఆ బిల్డింగ్లు ఎవరు కొనాలి? మనం కొనడానికి ఉంటుందా? ధనవంతులే కొనాలి. అంటే ఎవరు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఈ ల్యాండ్ పుల్లింగ్లు ఎవరైతే చెబుతారో, లేదంటే ఇప్పుడు ఆల్రెడీ ఇందా చెప్పారు కదా ముందే భూములు కొనుగోలు చేశారని, అప్పుడు పయ్యావుల కేసు తెలిసింది రాజధాని పెడుతున్నాను మీకు తెలియలా. ఆ నక్క ఆనంద్ మాజీ మంత్రి తెలిసింది, అవునండి నా దగ్గర డబ్బుల్లో నేను కొనుక్కోవడానికి అని చెప్పాడు, మీకు గుర్తుందో లేదో. సో పరిటాల్సిన వీళ్ళందరూ తెలిసింది ఏది అక్కడే వస్తుంది, అసలు ఆ గ్రామాల్లో వస్తుంది, ఆ వెంకటాయపాలెంలో వస్తుంది, ఆ వెలగపూడిలో వస్తుంది, ఆ మందడంలో అక్కడే తెలిసింది. పయ్యావుల కేసు గారు చెప్పించుకొని ఎక్కడైతే భూములు కొంటే బాగుంటుంది. తెలుగుదేశం పార్టీ హ్యాండిల్స్ లోనే సతీష్ జగన్ మీ అందరూ తెలిసే ఉంటుంది. అమరావతి ఫేజ్ 1 ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఫేజ్ 2 గురించి మాట్లాడితే బెటర్. చాలా రాంగ్ మెసేజ్ వెళ్తుంది. టీడీపీ వెల్విషర్ గా ఎంతకంటే నేను చెప్పలేను. నీకు ఆయన విధానం అర్థం చేసుకునే బ్రెయిన్ లేదంటారా? మీకు నమస్కారం. ఇంకో పాయింట్ హెచ్సియు భూములపైన అక్కడ జరుగుతున్న విధ్వంసం వీటినన్ని కొట్టేయబోతున్నారని మోడీ గారు చాలా సీరియస్ అయ్యారనేసి
కొద్దిసేపటి క్రితం చూశాం కదా. మరి అమరావతిలో అటవీ భూములు, రైతులు 3 పంటలు పండేటటువంటి భూములు, ప్రభుత్వ భూములు విధ్వంసం 1,00,000 ఎకరాలకు వెళ్ళిపోయింది. విధ్వంసం కాదు సార్, కాదు సార్, 1,00,000 ఎకరాల విధ్వంసం హైదరాబాద్ సార్. సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాలు ప్రభుత్వం తీసుకుంటే పర్యావరణం దెబ్బతినిపోతుంది. Yes, 100% కరెక్ట్, correct యాక్సెప్ట్ అది. చేస్తున్నాం. Correct. ఎందుకంటే వాస్తవం కూడా దెబ్బతినింది. 400 ఎకరాలు అంటే చిన్న విషయం కాదు. అవును, ఏదో రిషికొండలో 9 ఎకరాల్లో ప్రభుత్వ భవనం కడితే దెబ్బతినిపోయింది పర్యావరణం. దెబ్బతినిపోయింది. కానీ ఇక్కడ 1,00,000 ఎకరాలు 3 పంటలు పండేటటువంటి ఏదైతే రైస్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లా వాసిగా చెప్తున్నా, అలాంటి ల్యాండ్ బ్యాంకును తీసేసుకుంటే ఆంధ్రప్రదేశ్ మాత్రం పర్యావరణం దెబ్బ. శివరామకృష్ణ గారు క్లియర్ గా చెప్పారు, ఇక్కడ చేయకండి, ఇక్కడ అందుకనే చేయకండి రిపోర్ట్ అని. తీసి పక్కన లేదు సార్, ఆయన మంచి చెప్పాడు కాబట్టి తీసి పక్కన వేశారు. ఇప్పుడు అన్నది ఎవరు? మోదీ గారే కదా. 400 ఎకరాలు అవును. ఎన్డీఏ. అవును, మీరు ఇక్కడ 400 ఎకరాల భూమి కోసం ఇంత తపన పడుతున్నారు కదా. అవును, మరి మీరే కదా ఎన్డీఏలో భాగమే కదా. అవును. అక్కడ మళ్ళీ 1,00,000 ఎకరాలు రేపు తినేది. శంకుస్థాపన కూడా ఆయన రేపు వస్తానని శంకుస్థాపన చెప్పాడు కదా. కాబోతున్నారు. మరి అది మోడీ రైతులు- గారి దృష్టికి తీసుకెళ్లాలనేదే నా నరేంద్ర ఉద్దేశం. మోడీ గారు మరి ఇక్కడ 1,00,000 మీరు ఎకరాలు తీసుకెళ్ళండి, మీరు తీసుకెళ్ళండి. 1,00,000 ఎకరాలు 3 పంటలు పండే భూముల్ని నాశనం చేస్తుంటే మీ పార్టీ దాని దగ్గరికి మరి తీసుకెళ్ళండి సార్, వచ్చి మోడీ మీరు- గారికి నివేదించండి, వినవించండి. టెక్నికల్ గా కూడా సార్ 25 కిలోమీటర్ల రేంజ్ లో 2 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ కట్టడం అన్నది అసాధ్యం. మీరు ఒకసారి ఏటీసీ కొంచెం డీటెయిల్ ఉన్న బస్ స్టాండ్ knowledge కట్టాలి. ఏదైనా ఒక దేశంలో ఒక రాజధానిలో ఉండొచ్చేమో చంద్రబాబు నాయుడు గారు 25 ఆ పేరు తీసుకుని వచ్చి చెప్తారు, పలానా దేశంలో పలానా రాజధానిలో ఉంది, మనం కూడా అలాగే చేస్తాం. ప్రాక్టికల్ గా ఇంపాసిబుల్ సార్. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి. ఎక్కడో ఉంటుందేమో ప్రపంచంలో. లేదు లేదు లేదు, ఎక్కడైనా సరే ఎక్కడో ఇప్పుడు చెప్తారా లేదు చూడండి, రేపు ఎల్లుండో చెప్తారు చూడండి. అది తీసుకొస్తారా? ప్రపంచం ఎక్కడో ఏదో మూలలో ఉంది కాబట్టి మనం కూడా అదే చేస్తామని చెప్తారు. అది కూడా మ్యాప్ వేసుకొస్తారా ఏంటి? ఏదైనా గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ రూపంలో చూపించి చెప్తారు. రైట్.